Yes, good evening everybody, ladies and gentlemen. Thank you so much everybody for being here. ఈరోజు మనం చాలా స్పెషల్ విషయాల్ని స్టేజ్ పైన లాంచ్ చేసుకోబోతున్నాము. స్పెషల్ పర్సన్స్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ ముందు వరుసలో కూర్చున్న మా అతిథులందరికీ హార్టీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. ముప్పలనేని శివ గారు ఇక్కడే ఉన్నారు. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ. సత్యదేవ్ గారు, శశిధర్ సార్, అఫ్ కోర్స్ రామ్ సత్యనారాయణ గారు, వెంకట్ గారు, హార్టీ వెల్కమ్ అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఇవాళ ఈవెంట్లోకి వెళ్ళే ముందు, ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేసుకునే ముందు జాయిన్ మీ, మీరందరూ నాతో జాయిన్ అయ్యి ఇవాళ మన స్టార్ ఆఫ్ ది ఈవినింగ్కి బర్త్డే విషెస్ చెప్పి స్టార్ట్ చేసేద్దాము. సో విషింగ్ ఆరా వెరీ హ్యాపీ బర్త్డే. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో ఆరాకి బర్త్డే విషెస్ చెప్తూ స్టార్ట్ చేసేద్దాము. సో ఎస్, శ్వాస్ ఇన్నోవేటివ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క సంవత్సరంలోనే వీరు స్టార్ట్ చేసినటువంటి వెంచర్స్ కానివ్వండి, వీరు సాధించిన విజయాలు కానివ్వండి, లెక్కలేనన్నీ ఉన్నాయి. అంటే ఒక ప్యాషన్తో, ఒక విజన్తో ఒక ప్రాజెక్ట్ని కానీ స్టార్ట్ చేస్తే దాన్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు అన్న దాంట్లో ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సెట్ చేసింది శ్వాస్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పాలి. అంటే మామూలుగా ఒక బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టుని, ఒక రంగాన్ని ఎంచుకుని దాంట్లో అడుగుపెట్టి దాంట్లో వాళ్ళ విజయాల్ని పరీక్షించుకుని, లక్ని పరీక్షించుకుని ఆ తర్వాత ఇంకో దాంట్లోకి వ్యాపించడం అనేది కొంచెం మనం రెగ్యులర్గా చూసే ఒక ఫార్మాట్. కానీ వీటన్నిటికీ భిన్నంగా డెఫినెట్గా ఏదో ఒకటి సాధించాలి, మన మార్క్ని క్రియేట్ చేసుకోవాలి, బిజినెస్ రంగంలో అయినా సినిమా రంగంలో అయినా అన్న ఒక ప్యాషన్ తోటి, ఒక విజన్ తోటి ఆరా ఒక్క రియల్ ఎస్టేట్ అనే కాదు, ఒక ఇంటీరియర్స్ అనే కాదు, ఒక ఈవెంట్స్ అనే కాదు, మూవీ ప్రొడక్షన్ అనే కాదు, ఇలా ఆల్మోస్ట్ 9 సెక్టార్స్ ద్వారా మన ముందుకి ఒక తన మార్క్ని చూపించడానికి, తన బ్రాండ్ని చూపించడానికి మన ముందుకు వస్తున్నటువంటి అ వండర్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, విమెన్ ఆంటర్ప్రెన్యూర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో నిజంగా ఇలాంటి వారు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇలాంటి అడుగులు ముందుకు వేయాలి అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలి అండ్ ఎంతో లోపల నుంచి ఒక మంచి ప్యాషన్ ఉండాలి. సో అవన్నీ కూడా మనం ఈరోజు జరగబోతున్న ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఈరోజు దాన్ని విట్నెస్ చేయబోతూ ఉన్నారు. సో శ్వాస్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనకి కన్స్ట్రక్షన్, ఇంటీరియర్స్, ఆర్ట్ అండ్ డెకోర్, ఈవెంట్స్, జ్యువెలరీ, క్లోదింగ్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ, ఇలాంటి ఎన్నో సెక్టార్స్ ద్వారా మనకి ఆరా గారు ఒక మార్క్ని క్రియేట్ చేస్తూ మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక మూవీ ప్రొడక్షన్ అంటే మనం వేరే చెప్పాలా చెప్పండి, దానికి ఉండే క్రేజ్, దానికి ఉండే సక్సెస్ ఇదే వేరు ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ మూవీ గురించి కూడా మనం మరికొద్దిసేపట్లో మాట్లాడుకోబోతున్నాము. సో మూవీలోకి వెళ్ళే కంటే ముందు మనం ఈరోజు ఆరా ఫామ్ విల్లాస్ బ్రోచర్ని కూడా లాంచ్ చేసుకోబోతున్నాము. సో ఆ ప్రాజెక్ట్ గురించి కూడా మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. బట్ వాటన్నిటినీ స్టార్ట్ చేయాలి అంటే కొంచెం శుభప్రదంగా జ్యోతి ప్రజ్వల్తో మొదలు పెట్టేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోతూ ముందుగా ఐ వుడ్ వెల్కమ్ అవర్ ఆరా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. జ్యోతి ప్రజ్వల్ని స్టార్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆరాకి వెల్కమ్ చెప్పేస్తూ జ్యోతి ప్రజ్వలను పాల్గొనడానికి ముప్పలనేని శివ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ సాయి వెంకట్ గారు, ప్రొడ్యూసర్ సాయి వెంకట్ గారికి వెల్కమ్. అండ్ డైరెక్టర్ శశిధర్ సార్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో అండ్ శ్వాస్ ఇన్నోవేటివ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లోని ఇన్ని రంగాలలో ఇంత ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి మనకి ఆరాతో పాటు ఎంతో అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తున్న మన డైరెక్టర్స్ ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్దాం. ఉదయ్ కుమార్ గారు అండ్ రమణ కుమార్ గారు, ఇద్దరికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము టు జాయిన్ ద లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్. సత్యదేవ్ గారు, నిజంగా
ఒకేసారి ఇన్ని సెక్టార్స్లో ఇంత సక్సెస్ఫుల్గా అడుగు పెట్టాలి అని అంటే దానికి చాలా కరేజ్ అండ్ క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ విజన్ మాకు ఏవి ద్వారా కనిపించింది. సో శ్వాస్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మనం చాలా చాలా ప్రాజెక్ట్స్ని ఫ్యూచర్లో చూడబోతున్నాము. అండ్ ఒక ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ఫుల్గా జర్నీ మొదలుపెట్టారు లేదా వాళ్ళు గ్రో అవుతున్నారు అంటే వాళ్ళు ఒక్కళ్ళే గ్రో అవుతున్నట్టు కాదు, వాళ్ళు వేసిన ఆ పాత్ ద్వారా చాలామంది వాళ్ళతో పాటు చాలా మంచి జర్నీని షేర్ చేసుకోబోతున్నారు అని అర్థం. సో అలాంటి జర్నీని షేర్ చేసుకోబోతున్న వాళ్ళని చూసాము. ఇవాళ ఇక్కడికి జర్నీలో పాలు పంచుకోబోతున్న వాళ్ళు ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన జర్నీ బోల్డ్ అంత సక్సెస్ఫుల్గా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆరా. అండ్ మరి ఆరా కేవలం విజన్ అండ్ ప్యాషన్ మాత్రమే కాదు, తను ఇప్పుడు ఎంత ఏంజల్గా కనిపిస్తున్నారో అంత ఏంజలిక్ హార్ట్ కూడా ఉంది అని చెప్పాలి. బికాజ్ శ్వాస్ ఫౌండేషన్ ద్వారా తను ఆర్ఫన్స్కి ఎంత అద్భుతంగా సర్వ్ చేస్తున్నారు అన్నది కూడా మనందరం తెలుసుకోవాలి డెఫినెట్గా. సో ఆర్ఫన్స్కి హెల్ప్ చేయడం మాత్రమే కాదు, ఆర్ఫన్స్లో చాలామంది స్కిల్డ్ కిడ్స్ కూడా ఉంటారు, వాళ్ళల్లో కూడా బోల్డ్ అంత ప్యాషన్ ఉంటుంది. ఆ స్కిల్ని, ఆ ఆర్ట్ని కూడా గుర్తించి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఫ్యూచర్ని షేప్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. యూ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ అండ్ వండర్ఫుల్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి నేను చాలా విషయాలు మాట్లాడుతున్నాను మన శ్వాస్ గురించి. దానికంటే ముందు ఐ థింక్ ఆరా ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు అస్. కాబట్టి పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఆరా ఆన్ టు ద స్టేజ్. మనకి శ్వాస్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి, తన ఆలోచనల గురించి, తన ఆశయాల గురించి తన మాటల్లోనే విందాము. సో రిక్వెస్టింగ్ ఆరా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వచ్చిన గెస్ట్స్ అందరికీ మై హార్డీ వెల్కమ్ యాక్చువల్లీ. అండ్ స్పెషల్లీ నా బర్త్డే అనే విషయం అయితే ఈరోజు మర్చిపోయాను నేను. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ కంప్లీట్లీ బికమ్ ఏ కమర్షియల్ ఈవెంట్ అనిపించింది. అండ్ ద వే హౌ ఎవ్రీవన్ ఎలిగెంట్లీ వెల్కమ్డ్ మీ అండ్ రిసీవ్డ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు శ్వాస్ ఇన్నోవేటివ్ హబ్, నేను ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంథింగ్ వేర్ ఐ వాంట్ టు ఎర్న్ సమ్ క్రోర్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కంటే ముందు ఐ స్టార్టెడ్ ఇట్ డ్యూ టు సమ్ మెసేజికల్ ఓరియంటెడ్. After the time, like I lost my father, I was having many business ideas where I wanted to grow in multiple sectors. But thing what happened is something was lagging me back. That's called, as madam explained, it's courage. Like everyone need a courage. Like where one step ahead, oka adugu mundu తీసుకోవాలి అంటే మనకు ఒక భయం వస్తుంది. యాజ్ ఎ గర్ల్ కానివ్వండి, బాయ్ కానీ, ఐఎమ్ నాట్ లైక్ హూ ఇస్ గర్ల్ అట్లా చెప్పట్లేదు. మనం ఒక స్టెప్ తీసుకోవాలి అంటే మనకంటూ ఒక భయం వేస్తుంది. అది ఓవర్కమ్ చేయాలి అంటే మన వెనక సపోర్ట్ ఉండాలి. సో ఓకే ఫైన్, వై షుడ్ ఐ నాట్ క్రియేట్ ఎ సపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ స్టార్టెడ్ శ్వాస్ ఇన్నోవేటివ్ హబ్. ఇట్స్ లైక్ ఇన్నోవేటివ్ హబ్ అంటే మనకున్న ఒక కళ ఉంటుంది అండ్ వేర్ ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ డ్రీమ్స్ ఆఫ్ అదర్స్. ఆ పాయింట్ ఆఫ్ వర్షనే ఇది అనమాట. క్లాతింగ్ ఈజ్ సమ్వన్ ఎల్స్ ప్యాషన్ అండ్ జ్యువెలరీ ఈజ్ సమ్వన్ ఎల్స్. ఇట్లా మల్టిపుల్ పీపుల్స్ని టుగెదర్గా జాయిన్ చేయడం అని నేను అనుకున్నాను. బికాజ్ ఎవ్రీవన్ మనం అందరం కలిసి వర్క్ చేసినప్పుడు కాస్టింగ్ నుంచి, ప్రొడక్షన్ నుంచి, ఎవ్రీథింగ్ వీ క్యాన్ సేవ్ ఎ లాట్ ఫ్రమ్ దాట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ గాట్ ఎ థాట్, ఓకే నా దగ్గరే ప్రొడక్షన్ ఉంటే ఇంకా బెటర్గా నేను పబ్లిక్కి ఇది చేయొచ్చు, సర్వ్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. దెన్ ఫస్ట్లీ ఇంటీరియర్స్, ఐ కేమ్ అప్ విత్ ఇంటీరియర్స్. అందులో మెయిన్ పార్ట్ అండ్ మేజర్ పార్ట్ ఈజ్ ఉదయ్ గారు ఈజ్ లైక్ someone who is God sent angel to me indirectly. He really encouraged me, okay మీరు చేయగలుగుతారండి తప్పకుండా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో we started. Then we added a part called art and decor. మీరు స్లైడ్స్లో చూస్తే సమ్ వర్కర్స్, మా వెనక ఉన్న హార్ట్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళు, దే ఆర్ సో స్కిల్డ్. వాళ్ళని వి మేడ్ అవర్ సెల్ఫ్, అంటే మా వాళ్ళు అని ఓన్ చేసేసుకున్నాము ఇన్ కంపెనీ కంప్లీట్లీ. సో మన ప్రొడక్షన్ అనేది మేమే పెట్టేసుకున్నాం. లైక్ ఇంటీరియర్స్ అండ్ ఆర్ట్ అండ్ డెకోర్ ఇస్ అ కంప్లీట్ గుడ్ కాంబినేషన్. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఒక ఇంటీరియర్స్ అంటే ఓకే కబోర్డ్స్ చేద్దామా, ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఇద్దామా అన్న పాయింట్ ఆఫ్ దగ్గర నుంచి హోమ్ ఈజ్ అ ప్లేస్ వేర్ వీ వాంట్ ఇట్. ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎన్ని ట్రిప్స్కి వెళ్ళిపోయినా అగైన్ వీ వాంట్ కమ్ టు హోమ్. ఎందుకంటే ఆ పీస్ అక్కడ ఉంటుందని. మా అన్ని కాన్సెప్ట్స్లో, అన్ని బిజినెస్లో వాట్ వీ హ్యావ్ ఇన్కల్పరేటెడ్ ఈజ్ లైక్ ఆర్ట్, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ. ఈ 3 కాన్సెప్ట్స్ని ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసాం.
Even in jewelries, we make jewelry including all these three elements. And art and decor, we do all these three elements. And ఇప్పుడు మేము చేస్తున్న ఆరా ఫామ్ విల్లాస్లో కూడా we incorporated nature, art and spirituality. అంటే ఒక మనిషికి ఈ మూడు కావాలి అనుకున్నాం. సో అన్ని దాంట్లలో ఇవి చేసుకుంటూ వచ్చాం. When we started, it was interiors and art and decor. Now it's finally a clothing brand. అది కూడా we are doing only pure organic కాటన్ అండ్ జూట్ ఫ్యాబ్రిక్స్తో మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాము ఇన్ అ ప్రీమియం మెథడ్. అండ్ మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి ఆర్ట్ అండ్ డెకోర్, లైక్ సమ్ అదర్ కంట్రీస్ నుంచి. ఓకే, దాంతో కంపేర్ చేసుకున్న ఇండియా ఇస్ వెరీ నోన్ ఫర్ ఇట్స్ ఆర్ట్. వీఆర్ వెరీ నోన్ ఫర్ ఇట్స్ కలర్స్ అండ్ మన ట్రెడిషన్లో చాలా బ్యూటీ ఉంది. వై షుడ్ వీ నాట్ మ్యానుఫ్యాక్చర్ ఇట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వీ స్టార్టెడ్ అవర్ ఓన్ ఆర్ట్ అండ్ డెకోర్ మ్యానుఫ్యాక్చరింగ్ with a many lavish themes, pure gold use chesi. We were planning to make some huge mirrors. And ante manam ekkadi nuncho Italy nunchi akkadi nunchi import cheskunna danikante we are giving the best quality with more affordable prices. Like ee point of view nunchi after this interiors, art and decor, and when it comes to now farmhouse villas, ఎవ్రీథింగ్. అంటే మీకు ఫామ్ హౌస్ విల్లాస్ గురించి ఇప్పుడే నేను చెప్పేయద్దు. బేసిక్ పీపుల్ నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూర్చొని ఉన్నారు. దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ ఫర్దర్లీ క్లాతింగ్, జ్యువెలరీ, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవెంట్స్ అండ్ ఆఫ్టర్ ఆల్ ఆర్గనైజేషన్, దట్స్ ద పాయింట్ వేర్ వీ వాంట్ టు సర్వ్ కూడా కాదు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద అదర్స్ హూ ఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్ బై సమ్ అదర్ థింగ్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వీ స్టార్టెడ్ ఫౌండేషన్. అండ్ వేర్ వీఆర్ రన్నింగ్ ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్లీ. అండ్ ఆల్మోస్ట్ ఒక 33 కిడ్స్ని మనం ఒక ఆర్ఫనేజ్లో ఇది తీసుకున్నాం అనమాట. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ కెరియర్స్ అండ్ అకార్డింగ్ టు దేర్ ప్యాషన్స్. ఈ ప్యాటర్న్లో లైక్ వీ వాంట్ మెనీ పీపుల్ సపోర్ట్ లైక్ యూ. ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరి సపోర్ట్ కానీ వాళ్ళని మాకున్న కొన్ని క్లారిఫికేషన్స్ అండ్ నాలెడ్జ్ అన్నీ మాకు ఇవ్వడం వల్ల ఫర్దర్గా ఇంకా బెస్ట్గా చేస్తాం మనం. అండ్ మీ అందరూ కూడా మాతో కలవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. And this is what I wanted to elaborately say this. I hope I'm little clear, but little nervous also. But I'm happy to see all of you people here. And finally, okkasari manam anni explain cheskunna tarvata when it plays the AV, I will tell you the motto of our Swas Innovative Hub. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆరా ఫామ్ విల్లాస్ మోమిన్పేట్ శంకర్పల్లిలో మనందరికీ ఒక పీస్ఫుల్ కమ్యూనిటీ, ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఎస్, ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి మా పెద్దలందరి చేతుల మీదుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆరా ఫామ్ విల్లాస్. Here we go, here we have the brochure of Aura Farm Villas. Interiors నుంచి, ఫర్నిచర్స్ నుంచి, ఎలక్ట్రానిక్స్ నుంచి, ల్యాండ్స్కేపింగ్ వరకు ఎవ్రీథింగ్ కంప్లీట్లీ మనకి రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇంకొకటి మనకి 1250 SFT కూడా విల్లాస్ ఉన్నాయి. సో ఆరా ఫామ్ విల్లాస్ గురించి నేను మీ అందరికీ కొన్ని డీటెయిల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది, ఎలా ఉండబోతోంది అని చెప్పేసి. స్వాస్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆబ్వియస్గా మనకి ఇంటీరియర్స్లో ఆల్రెడీ ఉన్నారు. సో ఆర్ట్ అండ్ డెకార్లో వాళ్ళకి చాలా ప్రావీణ్యం ఉంది. వాటన్నిటిని ఉపయోగించి మనకి ఎలాగూ వండర్ఫుల్ అవుట్కమ్ అయితే రాబోతోంది. బట్ నా మాటల్లో కంటే ఒక వీడియో ద్వారా మీరు ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి కెన్ యూ హ్యావ్ ద ఏవీ ఆఫ్ ఆరా ఫామ్ విల్లాస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
యా, సో అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ ఒక లగ్జూరియస్ ఫీల్ ఇస్తూనే, మన యాంబియన్స్ ఇస్తూనే మనకి తక్కువ రేట్లో కాఫీ షాప్ అనేది నిజంగా ఒక వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వండర్ఫుల్ కాన్సెప్ట్. సో మనం అతి తక్కువ రోజుల్లో మనం లా కెఫీన్ని చూడబోతూ ఉన్నాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ లా కెఫీన్. రామకృష్ణ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ టుడేస్ ఈవెంట్లోకి ఎంటర్ అయిపోదాము. దట్ ఈస్ ద ప్రొడక్షన్ హౌస్ లాంచ్ అండ్ మూవీ లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. సో ఇందాక చెప్పినట్టుగా మనకి స్వాజ్ ఇన్నోవేషన్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్లోని మల్టిపుల్ సెక్టార్స్లో మూవీ ప్రొడక్షన్ కూడా ఒకటి. సో స్వాజ్కి సంబంధించిన ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక బ్యానర్ని స్థాపిస్తూ ఆరా ఒక మెయిన్ లీడ్గా మన ముందుకి వస్తూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకురాబోతూ ఒక అద్భుతమైన జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు ఆరా. హార్టీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా మూవీ ఫీల్డ్ అనేది చాలామందికి చాలా ప్యాషన్తో ముందుకు వచ్చే ఫీల్డ్, మనందరికీ తెలుసు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నారు ముందు వరుసలో. సో ఇవాళ వీళ్ళందరి బ్లెస్సింగ్స్ తోటి మన ఆరా ఫస్ట్ ప్రాజెక్ట్ని ఇవాళ స్టార్ట్ చేసుకోబోతున్నారు. మరి ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ టైటిల్ ఏంటి, దాని డైరెక్టర్ ఎవరు, దాని విశేషాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆబ్వియస్గా ఆరాని మరొకసారి వేదికపైకి ఆహ్వానించాల్సిందే. సో పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఆరా ఆన్ టు ద స్టేజ్. మన మూవీ ప్రాజెక్ట్ గురించి మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆంటర్ప్రెన్యూర్ అనే బదులు హీరోయిన్ ఆరా గారికి వెల్కమ్ చెప్పాలన్నమాట. సో హార్డీ వెల్కమ్ టు యూ. సో ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మూవీ ప్రాజెక్ట్ విత్ అస్. హాయ్ వన్స్ అగైన్. లైక్ ఫస్ట్లీ దీని గురించి నేను చెప్పడం కంటే అవర్ డైరెక్టర్ విజయ్ అదిరాజ్ గారు, హీఈస్ వన్ ఆఫ్ ద హీరో అండ్ డైరెక్టర్ టు. He is the leading with this project. I would please like to invite Vijay Adiraj garu sir, please come on to the dais. సభకి నమస్కారం. నా పేరు విజయ్ ఆదిరాజ్. నేను చెన్నై నివాసిని, కానీ తెలుగువాడిని. ఔరాని ఒక 3 నెలల క్రితం నేను త్రూ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ రఘుని మీట్ చేశాను. షీ ఈజ్ వన్ ఆఫ్ ది హీరోయిన్స్ ఆఫ్ మై కరెంట్ ప్రాజెక్ట్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ తమిళ్ కాల్డ్ నొడికి నొడి. తెలుగు అనువాదంలో క్షణం క్షణం టైటిల్. సో షీ ప్లేస్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఆపోజిట్ కిక్ శ్యామ్. సో అక్కడ నేను ఔరాని కలిశాను. ఐ నో హర్ ఇస్ గాయత్రి, బట్ హర్ ఔరా ఇస్ నౌ స్ప్రెడింగ్. సో అబౌట్ అ వీక్ బ్యాక్ షీ కాల్డ్ మీ అండ్ వీ బీన్ టాకింగ్. అండ్ ఒక 3 రోజుల క్రితం తను అందనమాట, ఇలా ఒక సబ్జెక్ట్ అనుకున్నాను సార్, లైన్ వినండి అని. లైన్ విన్నాను, చాలా బాగుంది, చాలా నచ్చింది. వెరీ యూనిక్ లైన్. ఆల్ ది బెస్ట్ అమ్మా, గుడ్. ఐ బ్లెస్ యూ ఆన్ ద ప్రాజెక్ట్ అన్నాను. ఎలా సార్ కుదురుతుంది? బ్లెస్సింగ్ కాదు, మీరు రావాలి, మీరు డైరెక్ట్ చేయాలన్నది. సో దాట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ తెలుగుని మాతృభాషగా ఉన్నా నాకు, నేను నా వర్క్ అంతా తమిళ్లోనే ఎక్కువ చేశాను. మీరెప్పుడు 90s కిడ్స్ అయితే నన్ను పిన్ని సీరియల్లో చూస్తుంటారు, శివయ్యలో చూస్తుంటారు. దాదాపు తమిళంలో, కన్నడంలో నేను సినిమాలు చేశాను. డైరెక్షన్లో దాదాపు ఆల్మోస్ట్ అబౌట్ 100 odd యాడ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ యాడ్స్, నేషనల్ క్యాంపెయిన్స్, లోకల్ క్యాంపెయిన్స్ అన్నీ చేశాను అనమాట. సో తెలుగులో ఇది నా చిన్న అడుగు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీ బ్లెస్డ్ బై ద తెలుగు ఆడియన్సెస్. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు కావాలి. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ వీ క్రియేట్ సమ్ బ్రిలియంట్ మ్యాజిక్. చాలా తక్కువ సమయంలో they've designed a cute poster, and I would like to now reveal the poster to you and just have a look. This is just a small start, but I guess once the balloon starts becoming bigger, you will have more details about the film. Can we have the still reveal, please? In about 4 to 5 months, we will be on floors. Pre-production ఇవాళ నుంచి స్టార్ట్ అయిందని పెట్టుకుందాం. సో we look forward to presenting a lovely film to you in the days to come. Thank you so much, and God bless Aura, and let your aura bless everybody. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ ఆరా. సో మిగతా
సెక్టార్స్లో ఎలా అయితే వండర్ఫుల్ సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారో సినిమాలో కూడా అలాగే ఒక బ్లాక్ బస్టర్తో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. సో కనక అని పేరు పెట్టుకున్నారు కాబట్టి కనక వర్షం కురియాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మిమ్మల్ని అందరినీ విష్ చేయడానికి మన మూవీ ఇండస్ట్రీలోని పెద్దలు చాలామంది ఇక్కడికి విచ్చేశారు కాబట్టి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, మా డైరెక్టర్ ముప్పలేని శివ గారికి, అలాగే ఇటీవల డియర్ ఉమా అనే సినిమాతో మంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేసిన ఆ అమ్మాయికి, ఈనాటి కనక సినిమా హీరోయిన్ గారికి ముందుగా అభినందన తెలియజేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ పరాయి భాషలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ ఆర్టిస్ట్గా అందరికీ వెల్కమ్ చెప్పుద్దండి. మన తెలుగు వాళ్ళని తమిళకి మలయాళంకి వెల్కమ్ చెప్పకపోవచ్చు, కానీ ఆ భాషలో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీ మాత్రం ఆహ్వానం చెప్పుద్ది. అలాగే డైరెక్టర్ గారికి వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ఆయన తెలుగువాడైనా తమిళ్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం. ఇక్కడ సినిమాకి భాషా భేదాలు లేవు. ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. మనం ఒక సినిమా తీస్తే అన్ని లాంగ్వేజ్లోని ఈవేళ ప్రజాదరణ పొందే అవకాశం ఉంది మన తెలుగు సినిమాకి. హిందీ సినిమా కంటే కూడా మన తెలుగు సినిమా ముందుంది. దానికి మనం అందరూ గర్వించదగ్గ విషయం. ఇకపోతే ఈరోజు ఈ ఫంక్షన్కి బర్త్డే బేబీ మరియు హీరోయిన్ ఔరా గారికి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు కొత్త సినిమా తీస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు అండి. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయినటువంటి ఆయి కానివ్వండి, కమిటీ కుర్రోలు కానివ్వండి, అలాగే మ్యాడ్ కానివ్వండి, మ్యాడ్ స్క్వేర్ కానివ్వండి, అలా బలగం కానీ ఇలాంటి ఎన్ని మంచి సినిమాలు ఎన్ని వచ్చినాయి అంటే అది క్యాస్టింగ్ని బట్టి కాదు, వాళ్ళు హీరోలు ఉన్నారా లేదని కాదు, సినిమా కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ముందున్నారు అనే దానికి ఉదాహరణగా అన్ని సినిమాలు వచ్చినాయి. జనరల్గా మా సాయి వెంకట్ గారు నేను సినిమా ఫీల్డ్లో ఉండి తర్వాత మేము రియల్ ఎస్టేట్లోకి ఈ మధ్య నేను అడుగుపెట్టాను. ఆయన ఇప్పుడు చాలా 10 సంవత్సరాల క్రితం అడుగుపెట్టారు. కానీ ఔరా గారు రియల్ ఎస్టేట్లో ఉండి తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు. యాక్చువల్గా రివర్స్లో ఉన్నాం. 10% సక్సెస్ ఉంది సినిమా ఫీల్డ్, 90% సక్సెస్ ఉన్నది రియల్ ఎస్టేట్ అండి. కానీ ఆ రియల్ ఎస్టేట్లో 90% ఎంజాయ్ చేశారు కాబట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారని ఆనందంగా వారిని వెల్కమ్ చెప్తున్నాం. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని, అలాగే మొదటి సినిమా వరకే కొంచెం ఏదైనా భయం పెరుగు ఉంటుందండి. ఓ సినిమా తీస్తే ఆటోమేటిక్గా అలవాటు అవుద్ది. మీరు సంవత్సరానికి ఒక సినిమా అయినా మినిమం తీయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఈ కార్యక్రమానికి గెస్ట్గా వన్ ఆఫ్ ది గెస్ట్గా ఆహ్వానించినందుకు మీ అందరికీ శ్వాస్ ఆర్గనైజేషన్కి నా హృదయపూర్వక అభినందనలు. 94లో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఘరానాలుడు కృష్ణ చిత్రం ద్వారా ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత రామానాయుడు గారి తాజ్ మహల్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, రాజా, అలాగే స్రవంతి, గిల్లి కజ్జాలు ఇట్లాంటి మంచి మంచి సినిమాలతో మీ అందరి ఆదరణ పొందాను. అయితే ఉదయ్ నాకు 2002లో నీ ప్రేమకై సినిమా సెట్స్లో ఉన్నప్పుడు రామానాయుడు గారు పిలిచి ఒక కుర్రాడిని నీకు పరిచయం చేస్తాను, చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయి తనకి, ఆర్ట్ డిపార్ట్మెంట్లో అతను ఎంగేజ్ చేశాను, ఒకసారి అతనితో ట్రావెల్గా అన్నాడు. సో అతన్ని చూస్తున్నప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్, మంచి మంచి ఆలోచనలు, క్రియేటివ్ హెడ్గా చాలా ఆ పిక్చర్కి చాలా నాకు వర్క్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ పిక్చర్ కూడా చాలా బాగా నీ ప్రేమకై. ఆ పిక్చర్ జరిగేటప్పుడే చెప్పాను, మంచి ఆలోచనలు ఉన్నాయి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలా ఇప్పుడు అవసరం చాలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పాను. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఉదయ్ని ఈ పొజిషన్లో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు ఈ కనక ఫిల్మ్ ఆవిష్కరణ, అలాగే హీరోయిన్ శ్వాస్ గారు కానీ ఆరా గారు కానీ చాలా ఆ క్రియేటివ్ సైడ్ చాలా బాగుంది ఫిలిం చూస్తుంటే, అంటే ఒక పాజిటివ్ ఇది కనపడుతుంది. అలాగే డైరెక్టర్ గారు విజయ్ గారు, ఇట్స్ ఎక్సలెంట్ అండి, కంగ్రాచులేషన్స్, డెఫినెట్గా మీరు హిట్ కొడుతున్నారు. ఆవిడకి చెప్పినట్టు, యాంకర్ గారు చెప్పినట్టు కనకవర్షం కురిపించే సినిమా తీయాలి, తద్వారా మరిన్ని మంచి పిక్చర్లు ఇయర్కి ఒక్కసారి మా అన్నయ్య చెప్పినట్టు
ఒక్కసారైనా ఒక్క ఫిల్మ్ అయినా సరే తెలుగు ఇండస్ట్రీలో తీయాలని కోరుకుంటూ, ఇది విల్లాస్ గురించి ఆ ప్రోమో చాలా బాగుంది. అంటే యాంబియన్స్ కానివ్వండి, ఆ కాఫీ షాప్ గురించి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఆ చుట్టూ ఉన్న స్పాలు ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు శంకరపల్లిలో మనకు చాలా దగ్గర, నాకెందుకో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగినాయి చూడగానే. మంచి గ్రీన్ అట్మాస్ఫియర్ తప్పున అందరికీ చాలా సంతోషంగా ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయన్ సాయి వెంకట్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వారికి, పత్రికా వారికి, విచ్చేసిన అతిథులందరికీ శుభాభివందనాలు. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఆమె జన్మదినం రోజే ఒక కొత్త ప్రొడక్షన్ శ్వాస్ సినిమా ప్రొడక్షన్ని ప్రారంభించినందుకు శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమకు ఆహ్వానం. ఆల్ ది బెస్ట్ అవరా. అండ్ ముఖ్యంగా మా రామ్ సత్య గారు గుర్తు చేశారని రియల్ ఎస్టేట్ అండ్ సినిమా ఇదంతా కూడా. సో నేను సినిమా రంగంలో దాదాపు 25 years ఇప్పటి వరకు, కానీ రియాలిటీ రంగంలో 20 years. 2008లో నేను ఎంటర్. నేను 9-10 లక్షల రూపాయల ఎకరం కొన్న హైదరాబాద్లో ఇవాళ 3, 4, 5 కోట్లు. నేను సినిమా ఇండస్ట్రీకి డబ్బు ఎక్కడి నుంచి పెట్టానంటే నా ల్యాండ్ల నుంచి రియల్స్లో డబ్బు సంపాదించి ఇప్పుడు 600 సినిమాలకి ఇప్పటి వరకు బ్యాక్ బోన్గా స్పాన్సర్గా పెట్టడానికి కారణం ఏంటంటే భూమి మీద సక్సెస్ కావడం. నాకు మురళీమోహన్ గారు, శోభన్ బాబు గారు ఇన్స్పిరేషన్. భూమి మీద పెట్టిన పెట్టుబడి జీవితంలో ఎప్పుడైనా సక్సెస్. కాబట్టి భూమి కొనుక్కున్నప్పుడు ఆ భూమి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చూడగానే ఎస్, మేమందరం కూడా కొన్ని రోజులు చేతులు కాల్చుకొని డబ్బు బాగా ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచించినాం. కానీ ఆ అమ్మాయి వస్తుని ఇటు డబ్బు సంపాదిస్తూ ఇటు సినిమా అనేది ప్లాన్ చేస్తుంది. గ్రేట్. సో అంటే ఇంతకుముందు మాటలలో కూడా చెప్పింది, ఒక అడుగు వేయాలంటే ఎంతో భయపడతారు అని. సో రియల్గా ఈ అమ్మాయిలో నాకు కనిపించింది ఒక డైనమిజం. వస్తుని ఎన్ని కాన్సెప్ట్, ఒక ఇంటీరియర్, ఒక ఫామ్ ల్యాండ్స్, ఒక మార్కెటింగ్, ఎవ్రీథింగ్. అంటే ఇన్ని రంగాల్ని జ్యువెలరీ, ఇన్ని రంగాల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ తన హీరోయిన్గా, అది కూడా ఆ సినిమా పేరు కనక. టైటిల్ చాలా బాగుంది. ఆ అమ్మాయి చెప్పింది కనక వర్షం అని. కనక వర్షం లాగానే ఉంది. టైటిల్లో కూడా గోల్డ్ పెట్టారు, వాళ్ళు గోల్డ్ లెటర్స్ పెట్టారు. సో కనక టైటిల్ బాగుంది. అమ్మాయి సినిమా ముప్పలేని శివ గారు చెప్పినట్టు పాజిటివ్ వైబ్రేషన్స్. సో డెఫినెట్గా నాకు మన డైరెక్టర్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అతను తెలుగు అతనైనా కూడా తమిళ్లో, కన్నడలో సక్సెస్ అయిన విజయ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈరోజు ఆ సినిమాని ప్రారంభించడం. కంగ్రాచ్యులేషన్. డెఫినెట్గా మీ సినిమాకి, మీ ప్రొడక్షన్కి నేను కానీ, మా రామ్ సత్య గారు కానీ మేము డెఫినెట్గా బ్యాక్ బోన్గా ఉంటాం. మీకు ఏ సహకారం కూడా మేము అందిస్తాం. నాకెంత సినిమా ప్యాషన్ అంటే, నేను రియాలిటీ రంగంలో ఎంత సక్సెస్ అయినా కూడా నాకు సినిమా మీదకి ఎక్కువ వెళ్ళిపోద్ది. ₹1 బిజినెస్ వచ్చినా కూడా సినిమా ఓపెనింగ్ ఉందంటే ఫస్ట్ సినిమా ఓపెనింగ్కి వస్తుంది. నాకు ఎక్కడ పోతుంది ₹1, నా భూమే కదా, రేపు వస్తాడులే అనే ఇది ఉంటుంది. బట్ సినిమాకి నేను ఈరోజు వెళ్తేనే కదా ఒక హ్యాపీనెస్, వాళ్ళకు ఒక సహకారం, సపోర్ట్. ఇది ఒక ప్యాషన్. నేను సినిమాకి వస్తే, ఒక ఓపెనింగ్కి వచ్చిన, ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చిన ఉన్న ఆనందం ₹1 బిజినెస్ చేస్తే అంత ఆనందం ఉండదు. ఎందుకంటే ఇలా అమ్ముకుంటున్నా, నష్టపోతున్నా అనిపిస్తుంది. టుడే బిజినెస్, నా ల్యాండ్ అమ్ముతున్నప్పుడు బాధపడతా. అందరు బిజినెస్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఇలా అమ్ముతున్నా, ఇది కోటి, ఇది 10 yearsలో 20 crores భూమి నేను ఈరోజు 1 crore చీఫ్లో అమ్ముతున్నా ఫీల్ అవుతాను. అందుకే సినిమాకి ఎక్కువ ఇంప్రెస్ అవుతూ ఉంటాను. సో అలాగా భూమిని నమ్ముకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఆ అమ్మాయి ఈరోజు పెట్టిన కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్. మా నివాస్ పిలిచినప్పుడు నాకు రియల్ ఎస్టేట్ చెప్పలేదు, ఈ ఫామ్ ల్యాండ్స్ ఏది చెప్పలేదు. సార్ హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతుంది సార్, మీరు రావాలి, బ్లెస్ చేయాలని మా నివాస్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ రాగానే వాతావరణం అంతా చాలా డిఫరెంట్. ఒక దిక్కు హీరోయిన్గా ఇంట్రడ్యూస్, ఒక దిక్కు కమర్షియాలిటీ. సో రియల్గా గ్రేట్. అన్ని మల్టిపుల్ డిజైన్ చేసావు. ముఖ్యంగా నేను
ఇన్ని సినిమాలు తీసినా కూడా ఒక నటుడిగా ఆనందం పొందింది ఈ మధ్య నేను తీసిన జయహో రామానుజ సినిమా. నేను అందులో 11 పాత్రలు చేశాను. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో కమలాసన్ గారు 10 సోషో పాత్రలు చేశారు. బట్ పౌరాణికంలో చేసింది నేను ఒక్కరిని ఈ ప్రపంచంలో, హాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్లో కూడా ఇప్పటివరకు ఎవరు చేయండి. పౌరాణికంలో నేనే చేశాను. అది త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. దానికి చాలా పక్కా ప్రణాళిక రామ్ సచా గారు మేమంతా చేస్తున్నాం. సో అది భారీ ఎత్తున అన్ని లాంగ్వేజ్లు తీయడం జరిగింది. సో హ్యాపీ అండి ఈరోజు వచ్చి మిమ్మల్ని విష్ చేసి మీకు తెలుగు పరిశ్రమకి ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు, నాకు ఇన్వైట్ చేసిన నివాస్ గారికి, వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కార్. ఎక్కువ టైం తీసుకోను. సో ఆల్ ద బెస్ట్ టు కనక టీం. అద్భుతంగా మంచి సినిమా ఇంకా మంచి సినిమాలు తీయాలి, మంచి కెరీర్ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు కూడా హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరిలో చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక ఆరా ఉంటుంది. ఆరా అంటే వైబ్స్, పాజిటివ్ వైబ్స్. ఇక్కడ మన హీరోయిన్ తన పేరులోనే ఆరా ఉంది. నాట్ ఓన్లీ పేరులో, తనలో కూడా ఒక గొప్ప ఆరా ఉంది. ఇంతమందిని ఇక్కడ పిలిచి తను ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నడుపుతూ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నది. తనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, తనకి కనక అనే సినిమా డెఫినెట్గా మంచి పేరు తీసుకురావాలి. తనకి డైరెక్టర్ విజయ్ గారికి, ఆవిడ ఎన్నో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ హ్యాపీ బర్త్డే టు ఆర్ఐ. అందరికీ నమస్కారం. ముందుగా ఔరా గారికి జన్మదిన శుభాకాంక్షలు. కనుక చాలా అద్భుతంగా ఉంది. మీరు బయట కన్నా స్క్రీన్ మీద ఇంకా అదిరిపోయారండి. చాలా మాస్ లుక్ ఉంది మీ దగ్గర. ఈ మా యాంకర్ గారు చెప్పినట్టు కనక వర్షం తప్పకుండా కురుస్తుంది. మా తుమ్మలపల్లి సార్ చెప్పారు 90% విజయం రియల్ ఎస్టేట్లో ఉంది, 10% సినిమాలో ఉందని. కాదు, తప్పు. మా సినిమానే గొప్ప. సినిమాలోనే 90% ఉంటుంది, రియల్ ఎస్టేట్లో 10% ఉంటుందని మనం నిరూపిద్దాం భవిష్యత్తులో. మీరే దానికి నాంది కావాలి. డెఫినెట్గా సినిమా ఇప్పుడు 1000 కోట్ల వెంచర్స్ చేయొచ్చు, కానీ 100 రోజులు సినిమా హిట్ కొట్టామంటే మన ముందు ఎవరైనా. కాబట్టి సినిమానే గొప్ప. ఇది మన సినిమా పవర్. సినిమాలకు మీరు ఎంటర్ అవుతున్నారు. కంగ్రాచులేషన్స్, మీకు మంచి విజయం కలగాలి. డైరెక్టర్ విజయ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆహ్వానించిన ఉదయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఔరా, వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అండ్ యువర్ వెంచర్స్. విజయ్ గారు, ఆల్ ద బెస్ట్ అండి. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా ఇంటెన్స్ లుక్ ఉంది పోస్టర్, చాలా బాగుంది. అలాగే మీ మూవీ కూడా అలాగే ఉండాలి, అలాగే కనక వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. హలో అండి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, నేను సింబా ప్రొడ్యూసర్స్ అండ్ పాంచజన్య ఈకో విలేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి. ఈ కార్యక్రమానికి నన్ను రావు గారు ఇన్వైట్ చేశారు. ముందుగా ఆరా గారికి ఈరోజు బర్త్డే విషయం చెప్తూ, ఈరోజు ఆమె ఒకే రోజు 2 ఆమె ప్రొడక్షన్ నేమ్ కూడా శ్వాస్ చాలా బాగుంది. ప్లస్ తను చేస్తున్న ఆరా, నేను కూడా 26 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. ఐమంటూ రియల్ ఎస్టేట్ నేను థాయిలాండ్లో కూడా చేశాను. 2 కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు చేశాను థాయిలాండ్లో, షిరిడీలో. రైట్ నౌ మై నార్త్ గోవాలో జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా జరుగుతూ ఉన్నాయి. తను కనక అనే పేరు డైరెక్టర్ విజయ్ గారికి, శ్వాస్ ప్రొడక్షన్ టీమ్కి, మరియు ఆమె ఈరోజు స్టార్ట్ చేసిన ఆరా, అందరం మనం ఆరా మన చుట్టూ ఉండాలని కోరుకుంటాం. ఆరా ఆమె పేరులోనే ఉంది కాబట్టి ఎప్పుడు సక్సెస్ వైపే ఉంటుంది. సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆ టీం, శ్వాస్ టీంకి, వారు ఆరా రియాలిటీ టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్. ఇక్కడికి వచ్చిన అతిరథ మహారాజులందరికీ నా నమస్కారాలండి. ఇది అంటే డియర్ ఉమా సినిమా అనేది నేను కాదు, మా అమ్మాయి స్టోరీ తనే రాసుకుంది, ప్రొడ్యూసింగ్ తనే చేసుకుంది. కానీ ఆడపిల్లలు కూడా ఈరోజు దేంట్లోనూ తీసిపోరు అనడానికి నిదర్శనం. అంటే నాకు గాయత్రిగానే తెలుసు ఈ అమ్మాయి. గాయత్రికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, తన కనక సినిమాకి వచ్చేసి కనకవర్షం కురిపిస్తే, అలాగే విజయ్ సార్ కూడా నాకు ఇది 2వ ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. సార్కి కూడా చెప్తున్నా, ఎక్కువ నాకు మాట్లాడడం రాదు, ఏమనుకోకండి.
కానీ ఆల్ ది బెస్ట్ గాయత్రి. హ్యాపీ బర్త్డే టు యూ అక్క. షీస్ అంటే చాలా బాగా లైక్ వెన్ వీ వెంట్ టు ద షూట్ అండ్ ఆల్ షీ వాజ్ లైక్ వన్ టేక్ ఏడవాలా నేను ఇప్పుడు అంతే కదా నేను ఏడుస్తా. షీ సాడ్ అండ్ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఐ వాజ్ లైక్ సార్ ఏంటి సార్ చెప్పి తీసుకొని వచ్చారా అంటే లేదండి ఎప్పటి నుంచో షీస్ ప్రాక్టీసింగ్ అంటే షీఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. థ్యాంక్ యూ రిత్వికా ఫర్ డూయింగ్ దిస్. అండ్ మా డియర్ ఉమా యాక్ట్రెస్ కూడా ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి మీ మాటలు కూడా వింటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు లక్కీ వర్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ ఆరా అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ కనక టీమ్. సో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్, ఈ మూవీతో మీరు సూపర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా తెలుగులో ఇంకో మరెన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ కమ్ టు మీ టు బ్లెస్ మీ. అండ్ మీరు అన్నట్టుగానే ఫిలింలో లైక్ ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ షూర్లీ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ మీ నాలెడ్జ్ అంతా మీ హెల్ప్ కావాలి. అండ్ థ్యాంక్ యూ ఆన్ ఎవ్రీ వన్స్ నేమ్ ఐఎమ్ బోయింగ్ అండ్ థ్యాంకింగ్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.